సమస్య చీకటికి అపవాదికి సాదృశ్యమైనది. సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇవన్నీ అపవాదికి చీకటికి సాదృశ్యమైనవి. సో ప్రభు ఆయన ఈ లోకానికి వెలుగే ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మనం ఎక్కడికి వచ్చాం? వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. అంటే వెలుగు. ఎప్పుడైతే వెలుగు దగ్గర మనం వచ్చామో ఆ వెలుగును మనం ఏం చేయాలి? పొందుకోవాలి. వెలుగును పొందుకుంటేనే మన జీవితాలు వెలిగించబడతాయి. ఆ వెలుగును మనం పొందుకోకుండా, మనలోకి ఆ వెలుగును మనం తీసుకోకుండా, మనం వెలిగించబడకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగము లేదు. మనం వెలిగించబడాలి. దేవుని వాక్యం చేత మనం వెలిగించబడాలి, గ్రహింపులోకి రావాలి. ఏంటా వెలుగు అంటే మనకి తెలియని సమస్య, ఆ సమస్యకి సమాధానం మనకు తెలియదు. ప్రభు సన్నిధిలో దాన్ని పెట్టినప్పుడు ఒక వెలుగు, ఒక ఆలోచన, ఒక మార్గం తెరవబడుతుంది. వెంటనే దానికి సమాధానం కలుగుద్ది. ప్రభు దగ్గరికి ఆత్మీయ గ్రంథము, ఆత్మీయ సంఘము దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మానుసారముగా మీరు ఆలోచించగలగాలి. ఆత్మానుసారంగా మీ విన్నపాలు ప్రభుకి తెలియచేయగలగాలి. ఆత్మానుసారమైన గురికి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మానుసారమైన జీవితం బయట ఎక్కడ దొరకదు, ప్రభు దగ్గర మాత్రమే దొరుకుద్ది. ఏ ఒక్కరు ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా ఇవ్వలేనిది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలోనే ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకోగలం. ఎందుకంటే ఎప్పుడైతే నీ ఆత్మ వెలిగించబడతావో అన్నీ నీ దగ్గర వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టి అంతా కలిగజేసింది ఎవరు? చెప్పాలి. అంత ఆలస్యంగా చెప్పకూడదు. ఈ సృష్టి అంతా కలిగజేసింది ఎవరు కదా? ఆ సృష్టిలో నిన్ను నన్ను పెట్టింది ఎవరు? ఆ సృష్టిలో ఏమైనా సమస్య వస్తే చూసేది ఎవరు? ఇంకెందుకు దిగులు? ఆ సృష్టికర్త దగ్గరే మనం ఉన్నాం. ఆ సృష్టికర్త చేతిలోకి మనం వచ్చేసాం. కాబట్టి సమస్య ఏంటంటే, నేను సృష్టికర్తను వెతికానా లేదా? నేను సృష్టికర్త దగ్గర నా మనవులు వినిపించానా లేదా? సృష్టికర్తతో నా సహవాసం ఎలాగుంది ఏంటి? దీని ఒక్కదాన్ని మీరు చూసుకొని చాలు, ఆటోమేటిక్ అన్నీ సెట్ అయిపోతాయి. కుటుంబాలు, గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆరోగ్యం అన్నీ వచ్చేస్తాయి.